నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన చంద్రబాబు. తల్లికి వందనం స్కీమ్ పథకం విధి విధానాలను ప్రకటించిన చంద్రబాబు. ప్రభుత్వం దారిద్ర్య రేఖ దిగువన ఉన్న తల్లులకు వర్తించనున్న తల్లికి వందనం పథకం ఆధార్ కార్డు తప్పనిసరి అంటున్న ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానం రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమా. వైకాపా నేతలు మింగిన ఇసుకతో సుమారు 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేయొచ్చంటూ వెల్లడి. నిన్న రాత్రి పాత బస్తీలో చిత్తూరు కాంప్లెక్స్ ఏరియాలో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ టాయ్స్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు. సకాలంలో స్పందించి మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. సుమారు 40 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ విజయవాడలో నిరసన వ్యక్తపరిచిన అంగన్వాడీలు. 4 రకాల యాప్లను కలిపి ఒకే యాప్తో మార్చాలని, పని ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వాన్ని అంగన్వాడీలు డిమాండ్. ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి వెళ్లారు. ద్వార్లపూడి వద్ద పోలవరం ఎడవ కాలువను ఆయన పరిశీలించారు. అక్కడి కాలువకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను వీక్షించారు. మధ్యాహ్నం భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సిఐఐ కాన్ఫరెన్స్లో వర్చువల్గా పాల్గొంటారు. మెడిక్ జోన్ వర్కర్లతో చంద్రబాబు సమావేశమవుతారు. జిల్లాను నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకమైనట్టు అవుతుంది. అది కూడా మొదటి విడతలు ఫేజ్ 1. అక్కడి నుంచి ఫేజ్ 2కు తీసుకెళ్తాం. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకు వెళ్తుంది. వంశధార గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీఏ అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. 3 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ 3 షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది. ఆ అసమర్థ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదు. దీనివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. నేను అందుకని ఈ మధ్యకాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర తినే వాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాడీనే షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది. కాబట్టి చక్కెర తినే వాళ్ళు తగ్గారు, కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది సస్టైనబిలిటీ ఉండాలి. రైతులకు న్యాయం జరగాలి. రైతుల భాగస్వామ్యంతోనే పనిచేయాలి. అందుకని ఇక్కడే పార్లమెంటు మెంబర్ రమేష్ ని, అదే మరి అనిత గారిని, ఇద్దరిని చెప్తున్నా, ఇక్కడే ఎమ్మెల్యేస్ కూర్చొని వర్కౌట్ చేయండి. రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం ఒక మొదటి కర్తవ్యం. అది చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది, రైతులు అన్యాయం అయ్యాం, ఉద్యోగస్తుల జీతాల్లో చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం. అది చేసి చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ రోజంతా ఇక్కడే తిరుగుతున్నా. ఇక్కడి నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా. మెట్రిక్ జోన్కి వస్తున్నా. ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నా పర్యటన మీరు చూస్తే పోలవరం అయింది, ఆ తర్వాత అమరావతి అయింది, నాకు ఓట్లేసిన కుప్పం కాన్స్టిట్యున్సీ పోయాను, ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్ట్రంలో మొత్తం దివాలా తీశాం. రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న జూ పార్కులను ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్కి అధికారులు వివరించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ చైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణ హిత, పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణ హిత కార్యక్రమాలతో పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్య ప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తల్లికి వందనం సంక్షేమ పథకం విధి విధానాలను చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. తల్లికి వందనం పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న తల్లులకు ఈ పథకం వర్తించనుంది. 1వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు ఆధార్ నెంబర్ పొందాలని ఆదేశాలు ఇచ్చింది. 75% హాజరు ఉన్న వారికే తల్లికి వందనం అమలు చేయనుంది. తల్లికి వందనం పథకం కింద 15,000 ప్రభుత్వం అందించనుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చింది. తల్లికి వందనం డబ్బులు, స్కూల్ కిట్ పథకాలు ఆధార్ ధృవీకరణ ద్వారా అందజేస్తామని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఆధార్ నెంబర్ ఏ కారణం చేతనైనా లేని పక్షంలో డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్బుక్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడెంటిటీ కార్డు, MGNRI కార్డు, ఫోటో ఉన్న కిసాన్ కార్డు, గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ అఫీషియల్ లెటర్ హెడ్ ఏదైనా డిపార్ట్మెంట్ డాక్యుమెంట్ జతపరచాలని జీవోలో పొందుపరిచారు. ఏపీ అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్ఫాస్ట్ ప్రతినిధి బృందం నేడు రాష్ట్రానికి విచ్చేసింది. విన్ఫాస్ట్ CEO ఫామ్ సాన్ చౌ ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. దీనిపై చంద్రబాబు ట్వీట్ చేశారు. విన్ఫాస్ట్ వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ సంస్థ అని టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆ సంస్థ CEO ఫామ్ సాన్ చౌతో సమావేశమయ్యానని వెల్లడించారు. ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాలు, బ్యాటరీల తయారీ పరిశ్రమ స్థాపించాలని విన్ఫాస్ట్ సంస్థను ఆహ్వానించాలని చంద్రబాబు తెలిపారు. విన్ఫాస్ట్ కంపెనీకి అనువైన భూములను పరిశీలించాల్సిందిగా పరిశ్రమల శాఖను ఆదేశించానని వివరించారు. విన్ఫాస్ట్ సంస్థతో విజయవంతమైన భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ పాలకులు వీరప్పను వారసులంటూ విమర్శించారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్న దొంగలను వదిలిపెట్టేది లేదన్నారు. నయవంచకులు పోయి శ్రీవారికి ఇష్టసేవ చేసే రాజ్యం వచ్చిందని తెలిపారు. అటువంటి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే చూస్తుంటే మనం ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతున్నది. మనం మొన్నటి వరకు చూసినాం. మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది. వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేసింది. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను. మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువుల ఆరాధ్య దైవంగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అప్పచెప్పడం వలన ఎలాంటి అనర్థాలు జరిగిన మనందరికీ తెలిసిందే. అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు వచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు గౌరవ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ బీజేపీ నగర కార్యాలయంలో వారి మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో మొక్కలు నాటుతూ పుడమి తల్లి సహా జన్మనిచ్చిన అమ్మను గౌరవించుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ఓవైపు అమ్మకు గౌరవం కల్పిస్తూనే మరోవైపు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆదాయం అప్పులపై ఏపీ ప్రజలకు వివరించేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయ్యారు. ఇప్పటికే 3 అంశాలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన సీఎం వారం రోజుల్లో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. ఏపీకి 14 లక్షల కోట్లకు పైగా అప్పులున్నట్లు ఆర్థిక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబుకి వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం మరో శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న ఆర్థిక శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రుణాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు సీఎం చంద్రబాబు. ఆర్థిక అంశాలు, బడ్జెట్పై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఉన్న ఆదాయం, అప్పుల లెక్కలను ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2019-24 మధ్య కాలంలో ప్రభుత్వం చేసిన అప్పులు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్తో పాటు కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలపై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లకు పైగానే ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలుస్తోంది. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు నేడు మత్స్యశాఖపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత్స్యశాఖ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం జాతీయ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా రివ్యూ నిర్వహించానని తెలిపారు. అత్యంత సుదీర్ఘ సాగర తీరం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. 4 హార్బర్లు ఉన్నాయని అందులో 2 పనిచేస్తున్నాయి, 2 పనిచేయడం లేదన్నారు. హార్బర్లు ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. హార్బర్స్ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయన్నారు. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు. వాటికంటే మిన్నగా తీర ప్రాంతం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని చూస్తే ఆవేదన కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 974 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 హార్బర్స్ ఉన్నాయి. అందులో 2 పనిచేస్తున్నాయి, 2 పనిచేయటం లేదు. అదే మనం మిగిలినటువంటి రాష్ట్రాలు తీసుకుంటే కేరళ కానీ, గుజరాత్ కానీ, ఈ 4 హార్బర్స్ చూస్తే యావరేజ్న 258 కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది. అదే మనం కేరళకి వెళ్తే 27 కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది. అదే గుజరాత్కి వెళ్తే 87 కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది. అక్కడ మత్స్య సంపద ఎందుకు వస్తుందంటే ఎన్ని హార్బర్లు మనం అన్ని క్రియేట్ చేసుకోగలిగితే అంత ఎక్కువ మత్స్య సంపదని మనం సేకరించడానికి అవకాశాలు ఉంటాయి. మన రాష్ట్రంలో ఈ మత్స్య సంపద డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హార్బర్స్ లేవు, ల్యాండ్ సెంటర్లు లేవు. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 4 హార్బర్స్ని టెండర్లు పిలిచారు. విచిత్రం ఏమిటంటే ఇది ప్రైమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పథకం. దానికి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు జోడించాలి. ఉచిత ఇసుక విధానం రాష్ట్ర ప్రగతికి బాటాని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో సుమారు 10 లక్షల పైగా ఇల్లు కట్టొచ్చంటే వారి అవినీతి ఏ స్థాయిలో చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధిస్తూ రాష్ట్ర ప్రజల ప్రగతే ధ్యేయంగా ఈ విధానం రూపొందించారన్నారు. మొగల్రాజపురంలోని ఆయన నివాస కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానంతో సామాన్యులకు భారీ ఊరట లభించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే అమల్లోకి తెచ్చారన్నారు. జగన్ హయాంలోని వైకాపా ప్రభుత్వం ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే 50,000 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టారని దుయ్యబట్టారు. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఖర్చయితే అందులో ఇసుక కొనడానికే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను జగన్ అండ్ కో మింగేశారన్నారు.
జగన్ బినామీ సంస్థ జేపీ వెంచర్స్ చెల్లించాల్సిన మొత్తం నుంచి 800 కోట్ల రూపాయలు మినహాయించి ప్రజాధనాన్ని దారదత్తం చేశారన్నారు. వైకాపా నేతలు మింగేసిన ఇసుకతో సుమారు 10 లక్షలకు పైగా ఇళ్లు కట్టొచ్చంటే వారి అవినీతి ఏ స్థాయిలో చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధిస్తూ రాష్ట్ర ప్రజల ప్రగతి ధ్యేయంగా ఈ విధానం రూపొందించారన్నారు. దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తామన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా 3.36 కోట్ల కానుకలను సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులు, ముడుపులను బుధవారం మహామండపం 6వ అంతస్తులో లెక్కించారు. 20 రోజులకు గాను ఆలయంలోని హుండీల ద్వారా భక్తులు 3,36,59,796 నగదు, 436 గ్రాముల బంగారం, 6.060 కిలోల వెండి సమర్పించారని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. 1300 అమెరికా డాలర్లు, 85 యూకే పౌండ్లు, 7 ఆస్ట్రేలియా డాలర్లు, 80 కెనడా డాలర్లు, 100 సౌదీ రియాల్స్, 118 మలేసియా రింగట్స్, 70 న్యూజిలాండ్ డాలర్స్, 80 థాయిలాండ్ బాట్స్ కూడా సమర్పించారని వెల్లడించారు. ఆన్లైన్లో ఈ హుండీ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు 1,91,787 విరాళాలను సమర్పించినట్లు తెలిపారు. విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు 10 గోడౌన్లోని ప్లాస్టిక్ సామాగ్రిని అగ్నికి ఆహుతి చేశాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటలను అదుపు చేశారు. సుమారుగా 40 లక్షల పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. పాత బస్తీలో బుధవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు 10 గోడౌన్లలోని సామాగ్రిని అగ్నికి ఆహుతి చేశాయి. వివరాల్లోకి వెళ్తే స్థానిక భావనారాయణ వీధిలోని చిట్టూరి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న విజయ కాంప్లెక్స్ 3వ అంతస్తులో సుమారు 10 గోడౌన్లున్నాయి. ఆ పరిసరాల్లోని దుకాణాలకు సంబంధించిన యజమానులు ఈ భవనం పైన గోడౌన్లను నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఆయా దుకాణాలకు చెందిన యజమానులు, సిబ్బంది గోడౌన్లలోని సరుకును సర్దుకునేందుకు వచ్చారు. గోడౌన్లలోని ఏసీలు వేసుకుని వారి పనుల్లో ఉన్నారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఏసీలో మంటలు చెలరేగి గోడౌన్లకు పాకాయి. అన్ని గోడౌన్లలో ప్లాస్టిక్ గిఫ్ట్ ఆర్టికల్స్, చిన్నారులు వాడుకునే బొమ్మలు, గోడ గడియారాలు వంటి సామాగ్రి అధికంగా ఉంది. ప్లాస్టిక్ కావడంతో మంటలు వేగంగా పాకాయి. గోడౌన్లలోని సిబ్బంది ఒక్కసారిగా అరుపులతో బయటకు వచ్చి మిగిలిన యజమానులను అప్రమత్తం చేశారు. దాంతో పోలీసులకు వారి నుంచి అగ్నిమాపక శాఖకు సమాచారం అంది. ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి. అనంతరం సిబ్బంది మిగిలిన సామాగ్రిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాద సమాచారం తెలియగానే విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి. తొమ్మిదో తరగతి అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించి ఆమెను చంపేసిన సైకో సురేష్ పాపం పండింది. అనకాపల్లిలో ప్రేమోన్మాది సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండెపాలెంలో సురేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గ్రామ సమీపంలోని గడ్డి తోటలో మృతదేహం కనిపించింది. అనకాపల్లిలో ప్రేమోన్మాది సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. బ్లాక్ కలర్ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్తో ఉన్న డెడ్ బాడీని గుర్తించి స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని సురేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహం సురేష్దిగా గుర్తించారు. అనంతరం కొప్పగుండుపాలెం సమీపంలోని గడ్డి తోటలోని అధికారులు మృతదేహానికి పంచనామా చేస్తున్నారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు స్పాట్లో ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. డీకంపోజ్ స్థితిలో సురేష్ మృతదేహం ఉందని వాసన వస్తున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను హత్య చేసి పారిపోయిన సురేష్ చివరికి ఇలా సూసైడ్ చేసుకున్నాడు. ఇతని ఆచూకీ చెప్పిన వాళ్లకు 50,000 రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. చివరికి సురేష్ సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. హత్య చేసిన తర్వాత నిందితుడు అదే డ్రెస్లో పారిపోయినట్టు 2 రోజుల క్రితం పోలీసులు ప్రకటించడంతో స్థానికులు అతనేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు 4 రకాల యాప్లతో ఇబ్బందులు వస్తున్నాయని వాటిని కలిపి ఒకే యాప్తో మార్చాలని కోరారు. పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని, సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం లెనిన్ కూడల్లో యూనియన్ ఆధ్వర్యంలో తమ కోరికల దినం అంటూ నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు, అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం కోరుతూ చేసిన నిరసన కార్యక్రమాల్లో వేలాది మందిపై కేసులు నమోదు చేశారని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు 4 రకాల యాప్లతో ఇబ్బందులు వస్తున్నాయని వాటిని కలిపి ఒకే యాప్తో మార్చాలని కోరారు. పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సిహెచ్ సుప్రజ, జ్యోతిలక్ష్మి, కె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఏర్పడిన బీజేపీ 3 ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలు చేస్తానని చెప్పి నిస్సిగ్గుగా ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా డిమాండ్స్ డే నిర్వహిస్తూ ఉన్నాం. లేబర్ కోడ్లని అమలు చేయరాదు, రద్దు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలని డిమాండ్ చేస్తున్నాం. మానిటైజేషన్ పేరిట ప్రభుత్వ రంగ సంస్థలని మోడీలు, ఆదానీలకి అప్పగించరాదు. అలాగే ఇవాళ స్కీమ్ వర్కర్లు దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనం, వివోఏ, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, ఉపాధి హామీ, వెలుగు ఇటువంటి పథకాల్లో లక్షలాది మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో భవన్ నిర్మాణ వెల్ఫేర్ బోర్డుని పక్కన పెట్టారు. సంక్షేమ పథకాల అమలుని నిలుపుదల చేశారు. ఈ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రకటించింది, మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. 36 కోట్ల మంది అసంఘటిత కార్మికులు దేశంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా సిఐటియు కోరికల దినం పాటిస్తూ ఉన్నాం. అంగన్వాడీల కోరికల దినం కూడా ఈరోజు పాటిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ 3వ అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారో అవే యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయడానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు లేబర్ కోడ్లు ఏవైతే చట్టం చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు స్కీముల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు. అది అంగన్వాడీ కావచ్చు, ఆశా కావచ్చు, మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు. రేపు 23వ తారీఖున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు పెట్టింది. ఈ బడ్జెట్లో స్కీములకి పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు ఐసీడీఎస్కి తగ్గించేసింది. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన చంద్రబాబు. తల్లికి వందనం స్కీమ్ పథకం విధి విధానాలను ప్రకటించిన చంద్రబాబు. ప్రభుత్వం దారిద్ర్య రేఖ దిగువన ఉన్న తల్లులకు వర్తించనున్న తల్లికి వందనం పథకం, ఆధార్ కార్డు తప్పనిసరి అంటున్న ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానం రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమా. వైకాపా నేతలు మింగిన ఇసుకతో సుమారు 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేయొచ్చంటూ వెల్లడి. నిన్న రాత్రి పాత బస్తీలో చిత్తూరు కాంప్లెక్స్ ఏరియాలో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ టాయ్స్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు. సకాలంలో స్పందించి మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. సుమారు 40 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ విజయవాడలో నిరసన వ్యక్తపరిచిన అంగన్వాడీలు. 4 రకాల యాప్లను కలిపి ఒకే యాప్తో మార్చాలని, పని ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వాన్ని అంగన్వాడీలు డిమాండ్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.